పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పవన్ కెరియర్ లో గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సెట్టింగ్లు, హంకులు, ఆర్భాటాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ను వేశారు. ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పవన్ త్రివిక్రమ్ సినిమా దాదాపు 60% పూర్తయింది. ఈ చిత్రం షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే చేశారు. కానీ మిగతా కొంత మొత్తాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ బల్గేరియాకు వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బల్గేరియాలో కొన్ని ప్రాంతాలను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల విజయం తర్వాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతుంది. కథకు తగినట్టుగా సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో నిర్మాత కూడా వెనకాడకుండా డబ్బులు నీళ్లలా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. పవన్ త్రివిక్రమ్ సినిమా కోసం 100 కోట్లు కేటాయించినట్టు సమాచారం. అదే నిజమైతే పవన్ కెరియర్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా త్రివిక్రమ్ సినిమా కానుంది. ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కథ కోసం దుబాయ్ లో ఉండే భారీ భవనం సెట్ ను వేయడం విశేషం. దుబాయ్ లో అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతానికి సంబంధించిన సెట్ కోసం 1.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. నిర్మాత రాధాకృష్ణ ఏమాత్రం రాజీ పడ్డం లేదనేది ప్రస్తుత టాక్. $1 బిలియన్ మేర వ్యాపారం చేసే కంపెనీల సముదాయంలో ఉండే పవన్ కళ్యాణ్ ఆఫీస్ సెట్ ను చాలా రిచ్ గా డిజైన్ చేశారని, దానికోసం కోట్లు ఖర్చు చేస్తున్నారనేది టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ భారీ భవనంపై ఏర్పాటు చేసిన లైటింగ్ తెరపైన అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఫిల్మ్స్ చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ గ్యాడ్జెట్స్, స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ హీటర్ తో మనిషిని చంపారు.